ఆలు పరాటా అంటే ఏటో తెలిసేది కాదు. అలాంటిది మా పాప కోసమైతే నేర్చుకున్నాను. మన సౌత్ వాళ్ళైతే ఎక్కువగా రైసే తింటూ ఉంటాం కదా! అలాగే నేను లంచ్ బాక్స్‌కి ఎక్కువగా రైస్ పెడుతూ ఉండేదాన్ననమాట. ఏదో ఒకటి ఎగ్ రైస్ అయినా, ఫ్రైడ్ రైస్ అలా లంచ్ బాక్స్ అయితే పెట్టేదాన్ని. అయితే స్కూల్‌లో తన ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ ఎక్కువగా రైసే తెస్తున్నావు, మీరు రైస్ ఎక్కువ తింటారా? ఏదో ఒకటి కామెంట్ చేసేవారనమాట. ఇంటికొచ్చి చెప్పేది, "మమ్మీ నాకు రైస్ ఎక్కువ పెట్టొద్దు. రోజు రైసే పెడుతున్నావు. చపాతీ గాని, పరాటా గాని ఇలాంటివి పెట్టు" అని చెప్పేసి అనేదనమాట. తన కోసమయితే నేను ఈ పరాటాలయితే నేర్చుకున్నానండి. నాకు పెళ్ళైన కొత్తలోన నార్త్ వాళ్ళు గాని, ఎవరైనా పక్కనుంటే ఏం జేశారు బ్రేక్‌ఫాస్ట్‌లోకంటే ఆలు పరాటా అంటే, ఆలు పరాటా అదెలా ఉంటది అని జెప్పి అనుకుండేదాన్ని. ఇప్పుడైతే ఆలు పరాటాలే నేర్చేసుకున్నాను. ఎలా చేశానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గోధుమ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసి ఉంచాను. తర్వాత ఈ ఆలు బాయిల్ జేసుకొని దాని మీద తొక్కంతా తీసేసి ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. ఆలు స్మాషర్ ఉంటది కదా! దాంతో చేసుకున్నాను. ఇది లేకపోతే చేత్తో చక్కగా చేసుకోవచ్చు. ఈ చాపర్‌లోన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని చాప్ చేసుకున్నాను. మామూలుగా కట్ చేస్తే ఇంత చిన్న చిన్నగా రావు కదా! అందుకని చాపర్‌లోనే కట్ చేసి వేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టాను కదా! అది మళ్ళీ ఒకసారి ఇలా మెత్తగా కలుపుకోవాలనమాట. ఇంకా బాగా మెత్తగా వస్తాయి. కొంచెం చపాతీ ముద్ద తీసుకొని ఇలా రౌండ్ రౌండ్‌గా చేసుకోవాలి స్టఫింగ్ పెట్టుకోవడానికని. స్టార్టింగ్‌లో చేసేటప్పుడైతే అటు ఇటుగా వచ్చేవి. సరిగ్గా వచ్చేవే కాదు. ఏంటి ఇలా వస్తున్నాయి అని చెప్పి అనుకునేదాన్ని. కానీ మా పాప కోసం ఎలాగైనా నేర్చుకోవాలి. పాపం కామెంట్ చేస్తున్నారు అందరూ అని చెప్పి నేర్చేసుకున్నాననమాట. మాకైతే ఎక్కువగా ఇలాగ పోస్టింగ్‌లు నార్త్‌లోని గట్టా వచ్చిందనుకోండి, నార్త్ పిల్లలు ఎక్కువగా ఉంటారు కదా స్కూల్లోన. వాళ్ళు ఇలాంటివే తెస్తూ ఉంటారు. ఇంక తినైతే రోజు అదే పట్టుకొని వెళ్తే కామెంట్ చేస్తారని చెప్పి ఇంకా నేర్చేసుకున్నాననమాట. అప్పుడప్పుడైతే ఇలాగ ఆలు పరాటాలైతే లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేసి పెడతాను. ఈజీగా అయిపోతాయండి. అంటే కష్టం ఏమి ఉండదనమాట. తొందరగానే అయిపోద్ది. నేను అలాగా నేర్చుకొని ఇప్పుడైతే లంచ్ బాక్స్ గట్టా పెడుతూ ఉంటున్నాను. అప్పుడప్పుడు ఇలా చేస్తున్నాననమాట. మా ఇంట్లో ఇప్పుడు ఇది అందరికి ఇష్టమైపోయింది ఆలు పరాటా. ఇప్పుడు ఇది చపాతీ మనము ఎలా చేసుకుంటామో అలా కాకుండా గట్టిగా ప్రెస్ చేయకూడదు. పైన అలా పాముతూ ఉండాలనమాట. లేదంటే స్టఫింగ్ అంతా బయటకొచ్చేస్తది. ఇంక 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బావుంటది టేస్ట్. కంపల్సరీగా నెయ్యి వేసుకోండి బావుంటది. ఇంకా దీంతో పాటు పెరుగుతో తింటేనే బావుంటదనమాట కాంబినేషన్. ఆ పెరుగులోన కొంచెం నేను ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను కదా! అవి కొంచెం ఉంచుకున్నాననమాట. అవి వేసి మిక్స్ చేసేసాను పెరుగులోన. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఆలు పరాటా చేసేసాను. సెకండ్ ఆలు పరాటా చూడండి ఎంత బా వస్తుందో. ఈజీ రెసిపీ, హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.